హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఆఫర్స్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. అవేంటి చూసేద్దాం. కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఫస్ట్గా వచ్చేటప్పుడు మనకి దీంట్లో ఓవా నుంచి ఓవా యాప్లో ఏంటంటే ఇప్పుడు ఒక అప్డేట్ అయితే మీకు ఇవ్వదలుచుకున్నాను. చాలా మందికి ఏంటంటే ఆల్రెడీ ట్రాకింగ్ డేట్ అయితే దాటిపోయింది. అంటే మనకి ఇచ్చిన వాళ్ళ డేట్ కంటే మన ఆర్డర్ అనేది డేట్ అయితే దాటిపోయింది. చాలా మంది ఏమంటున్నారంటే మాకు ఫ్రీబీస్ రాలేదు, మరి మేము ఏం చేయాలి అని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ నాకు షిప్పింగ్ డేట్ March 29 ఇచ్చారు. ఒక లేదు అనుకుంటే అది ఒకవేళ నాకు రాలేదు అనుకోండి, ఇక్కడ నేనేం చేయాలంటే హ్యావ్ ఏ రిసీవ్డ్ కింద రిక్వెస్ట్ రిఫండ్ అని ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత యూ హ్యావ్ రిసీవ్డ్ ఐటమ్ అని ఉంటుంది. లేదు, ఒకవేళ మనకి రిసీవ్ అవ్వలేదు కావున నాట్ రిసీవ్డ్ అని ఉంటుంది. ఇక్కడ మీకు ఏంటంటే డేట్ ఉంది కావున ఈ విధంగా ఉంది. ఒకవేళ డేట్ లేకపోతే ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను. ఒకవేళ డేట్ అయిపోతే కనుక ఇక్కడ నాకు చూసుకుంటే ఇవన్నీ కూడా నాకు డేట్ అయిపోయింది. ఇక్కడ నాకు ఇక్కడ ఆల్రెడీ ఒకటి రిసీవ్డ్ అని క్లిక్ చేశాను కదా, ఈ విధంగా ఉంది. నేను ఇక్కడ రిసీవ్డ్ అండ్ రిక్వెస్ట్ రిఫండ్ అని ఉంటుంది. నేను రిక్వెస్ట్ రిఫండ్ క్లిక్ చేస్తాను. ఇక్కడ సెలెక్ట్ క్వశ్చన్ టైప్ అడుగుతుంది కదా, ఇక్కడ మీకు దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత నాట్ రిసీవ్డ్ ఎట్ ఐటమ్ అని ఉంటుంది. దీన్ని జస్ట్ ఓకే క్లిక్ చేసుకొని నాట్ రిసీవ్డ్ అని టైప్ చేయండి. NOT నాట్ రిసీవ్డ్ అని పెట్టేసి మీరు ఈజీగా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మీరు నాట్ రిసీవ్డ్ అని పెట్టేసిన వెంటనే ఇక్కడ మీరు కిందికి వచ్చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన విత్ ఇన్ 3 వర్కింగ్ డేస్లో ఏంటంటే మీకు ఏదైతే ఉన్నాయో అవి రిఫండ్ అయిపోతుంది అనమాట. అది కూడా మీకు ఏదైతే 20 డైమండ్స్ ఉన్నాయో అవి మీకు ఫ్రీబీస్లో రిఫండ్ అయిపోయి అది మీరు విత్ ఇన్ 3 వర్కింగ్ డేస్లో 4 వర్కింగ్ డేస్లో అయితే మీకు యాడ్ అయిపోతాయి. యాడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వాటితో ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ఓవరాల్గా ఈ విధంగా అయితే ఓవా ఆఫర్ని అయితే మళ్ళీ మీరు రిఫండ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఒక అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను నికీ యాప్లో నుంచి. నికీ యాప్లో ఇప్పుడు ఏంటంటే మనకి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళు ఏదైనా గిఫ్ట్ కార్డ్ కొంటే కనుక మీకు అప్ టు 100 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది. 10% అప్ టు 100 రూపీస్. సరే, ఇప్పుడు ఈ ఆఫర్ ఎక్కడ ఉంది ఏంటి అని నేను చెప్తాను. ఇక్కడ మీకు ప్రమోషన్స్లోకి వెళ్ళండి. ఆఫర్స్ అండ్ ప్రమోషన్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు వ్యూ ఆఫర్స్లోకి వెళ్ళండి. అయితే దీని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి అన్నది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటే పేజ్ యాప్లో కూడా ఉంది. అప్ టు 250 మీరు ఏదైనా గిఫ్ట్ కార్డ్ కావాలంటే గిఫ్ట్ కార్డ్ కొనుక్కోండి. 2500 గిఫ్ట్ కార్డ్ కొంటే మీకు 250 రూపీస్ అయితే వస్తుంది. సేమ్ మీకు దానిలానే, కాకపోతే ఏంటంటే త్రూ నికీ ఇక్కడ ఏంటంటే గూగుల్ బిల్ పే అనే ప్రోమో కోడ్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తేనే మీకు ఇది వస్తుంది. ఒకవేళ మీకు దీనికోసం సపరేట్ వీడియో కావాలి అనుకుంటే కనుక నాకు చెప్పండి, ఎందుకంటే అది వెరిఫై లూటో కాదో మనకు క్లారిటీగా తెలియదు. అందుకని చెప్పేసి అయితే ప్రజెంట్ అయితే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఉన్న వాళ్ళకి అవుతుంది, కానీ ఇది ఎయిర్టెల్ వాలెటా ఓన్లీ ఎయిర్టెల్ బ్యాంక్ వాళ్ళ అని చెప్పలేదు. అయితే ఇక్కడ ఫస్ట్ యూజర్స్కి మాత్రం అంటే ఎయిర్టెల్ బ్యాంక్ నుంచి ఇది ఓన్లీ ఫస్ట్ పేమెంట్ అయితేనే మీకు 10% అప్ టు 100 రూపీస్ అయితే వస్తుంది. మినిమం ఆర్డర్ వాల్యూ 500. అంటే మీరు 500 అబోవ్ ఏదైనా గిఫ్ట్ కార్డ్ చూస్ చేసుకొని, అంటే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ చూస్ చేసుకొని మీకు బెటర్ దెన్, అంటే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ 500 చూస్ చేసుకుంటే మీకు 50 రూపీస్ వస్తుంది. లేదు అదే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ 1000 రూపీస్ ఎంటర్ చేసుకుంటే మీకు అప్ టు 100 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. ఇది March 1 నుంచి March 31 వరకు అయితే ఉంది. ఇక్కడ 10% అప్ టు నికీ మ్యాక్సిమం 100 రూపీస్ అని ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ABPL కస్టమర్స్ ఏ వాలెట్ అండ్ నాన్ కేవైసీ మినీ కేవైసీ బోతర్, అంటే అందరికీ ఇది అప్లికేబుల్ అవుతుంది. ఓన్లీ ఫర్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అన్నారు. అంటే కస్టమర్స్ వాలెట్ కస్టమర్స్, అంటే కస్టమర్స్ వాలెట్ కస్టమర్స్ అవుతుంది, ప్లస్ సేవింగ్స్ అకౌంట్ అందరికీ అవుతుంది. కావున అందరూ ఆఫర్ అయితే అప్లికేబుల్ చేసుకోండి. మీకు దీని ప్రూఫ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తానంటే వెయిట్ చేయండి. ఖచ్చితంగా ఏంటంటే ఎయిర్టెల్ ఫస్ట్ పేమెంట్ అయితే అయ్యి ఉండాలన్నారు. యాక్చువల్గా మీరు దీన్ని యూజ్ చేసుకుంటే కనుక మీకు ఏంటంటే ఒక 70 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ఎందుకంటే 100 రూపాయలు ఆల్రెడీ దానిలో క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. మిగతా 70 రూపీస్ అంటే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. దాన్ని అమెజాన్ పే బ్యాలెన్స్ మళ్ళీ మీరు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే స్నాప్ యాప్లో 30 రూపాయలు 32 రూపాయలు అంత సర్వీస్ ఛార్జ్ పడుతుంది. మీకు టోటల్గా 65 to 70 రూపీస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ మీ ఆఫర్ని అయితే ట్రై చేస్తారంటే అమెజాన్ నికీ ఆఫర్ని అయితే ట్రై చేసుకోండి. నేను ఏంటంటే బాగానే చెప్తాను. అది కూడా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా మీరు పే చేయాలి, అమెజాన్ పే కాదు. అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ కొనుక్కొని ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆల్రెడీ మీరు మనీ అయితే ఎయిర్టెల్ వాలెట్లో యాడ్ చేసి ఉండాలి. ఇది గమనించుకోండి. ఎయిర్టెల్ బ్యాంక్ వాళ్ళకి అవుతుంది, వాలెట్ కస్టమర్స్కి అందరికీ ఆఫర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికైనా vmate నుంచి. vmate మీ అందరికి తెలుసు, ఇప్పుడు అయితే ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇది 12th నుంచి 18th వరకు ఆఫర్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీకు ఏంటంటే బ్యానర్ కనిపిస్తుంది. యాక్చువల్ నేను 12th నేను చూడలేదు. నేను చూడకపోవడం వల్ల ఏంటంటే మనకి ఈ విధంగా తెలుస్తుంది. అయితే ఇక్కడ చూసుకుంటే అన్ని ఎక్స్పర్ట్ అని చూపిస్తుంది. వాళ్ళు ఏంటంటే ఆఫర్స్ Day 1, Day 2, Day 3 అని చెప్పేసి న్యూ యూజర్స్ కోసం రావడం జరిగింది. ఓన్లీ ఫర్ న్యూ యూజర్స్, ఓన్లీ కొత్త పాత వాళ్ళకి అయితే కాదు. Day 1, Day 2, Day 3 అని చెప్పి 12th నుంచి 15th ఆల్రెడీ ఈరోజు 15th కదా, 3rd డే, కానీ రావాలి. కానీ ఎందుకు రాలేదో తెలియదు. ఒకసారి నేను దీన్ని లాగౌట్ చేసి న్యూ అకౌంట్ అయితే క్రియేట్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను.
ఇప్పుడు నేను సక్సెస్ఫుల్గా అయితే లాగిన్ అయిపోయింది. అది ఇప్పుడు చూద్దాం. ఇది కొత్త అకౌంట్ కదా, దీనికైతే వస్తుందో రావట్లేదు అయితే చూద్దాం. ఫస్ట్ ఇదిగోండి, ఇప్పుడు నేనైతే కొత్త అకౌంట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది. మీకు అన్ని కూడా ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది. ఎందుకు ఎక్స్పైర్డ్ అని చూపిస్తుందో మనకు తెలియట్లేదు, కానీ 12th మార్చ్ నుంచి 18th మార్చ్ వరకు ఉంది. మీకు ఒకవేళ వీమేట్లో ఆఫర్ లేకుంటే, అంటే మీకు ఒకవేళ ఈ వీమేట్ కార్డ్ కావాలి అనుకుంటే కనుక కొత్త నెంబర్తో లాగిన్ అవ్వండి. ఈ డివైస్ కదా, ఫస్ట్ యాప్ని అన్ఇన్స్టాల్ చేసేసి క్లియర్ డేటా చేసుకొని మళ్ళీ కొత్త నెంబర్తో లాగిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో ఆఫర్ లింక్ అయితే ఉంటుంది. మీరు దాని ద్వారా యూజ్ చేసుకొని ఆఫర్లో కొత్తగా లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి ఎలక్ట్రిసిటీ కోడ్ వస్తుంది, అండ్ సెకండ్ వచ్చేటప్పుడు పేటిఎం రీఛార్జ్ కోడ్ వస్తుంది, అండ్ థర్డ్ వచ్చేటప్పటికైనా షాపింగ్ కోడ్ వస్తుంది. అయితే వీటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఎలా అన్నది నేను చెప్తాను. ఇక్కడ చూసుకోవచ్చు ప్రోమో కోడ్ అని చెప్పేసి, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు వీడియో అయితే ప్లే అవుతుంది ఎలా అప్లై చేయాలని చెప్పేసి. అయితే రీఛార్జ్ కోడ్ నాకు తెలిసి 10% అనుకుంటాను. వీళ్ళు 10% అని చెప్పేసి ఇక్కడ క్లారిటీగా చూపించినట్టున్నారు. చూడండి, హ్యావ్ ఏ ప్రోమో కోడ్ దగ్గర ఇక్కడ మనకి ప్రోమో కోడ్ అప్లై చేస్తే ఎంత అమౌంట్ అప్లై అవుతుందో లేదో ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఓకే, ఇక్కడ అమౌంట్ అయితే ఎంత ఉందో చూద్దాం. ఒకసారి అప్లై చేద్దాం. అప్లై చేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే 30 ఎంత క్యాష్ బ్యాక్ అని చెప్పారు, 30 రూపీస్ అని చెప్పారు, 30 or 20 రూపీస్. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే ఇది ఓవరాల్ క్యాష్ బ్యాక్ అయితే అంత లేదు. ఎలక్ట్రిసిటీ కూడా నాకు తెలిసి 10% 50% ఉంటుంది. ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూద్దాం. ఈ ఆఫర్ వ్యాలిడిటీ ఏమైనా ఇచ్చాడో ఏమో అని చెప్పేసి 4 వోచర్స్ అని ఇచ్చాడు. 50 రూపీస్ పేటిఎం రీఛార్జ్ కోడ్ అండ్ 300 షాపింగ్ అండ్ షాప్ క్లూస్. మీరు ఇక్కడ గమనించవచ్చు రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుందని చెప్పేసి. ఓన్లీ నాకు తెలిసి అంత బెటర్ అయితే కాదు, ఎందుకంటే ప్రీవియస్ కంటే ఇప్పుడు కొంచెం వరస్ట్గా తీసుకొచ్చారు. ఈ ఆఫర్ కంప్లీట్గా చెప్దామంటే నాకు ఈ కోర్స్ అని ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది. ఎందుకో నాకు అర్థం కాలేదు. మీరు ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎవరికి అవైలబుల్ ఉన్నాయి, ఎవరికి అప్లికేబుల్ లేవో. నాకైతే ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది, మరి మీకేమని చూపిస్తుంది. 18th వరకు ఆఫర్ అయితే ఉందని అఫీషియల్గా వాళ్ళు మెన్షన్ చేశారు. మీకు హోమ్ పేజ్లోనే ఈ విధంగా కనిపిస్తుంది. ఈ బ్యానర్ అయితే ఇక్కడ ఉంటుంది చూడండి. ఈ బ్యానర్ క్లిక్ చేసుకుంటే చాలు. కోర్స్ అయితే ఎక్స్పైర్డ్ అని చూపిస్తుంది. మరి ఏమో చూద్దాం. అండ్ ఓవరాల్గా ఇది గైస్ వీడియో మీకు చెప్పాలనుకుంది. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, మనం మళ్ళీ కలుస్తాం.